వెల్కమ్ టు మన వంటిల్లు. ఈరోజు మనం విలేజ్ స్టైల్లో కట్టెల పొయ్యి మీద నాటుకోడి కూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థములు: నాటుకోడి మాంసం 1/2 kg, ఉల్లిపాయలు 4, ఉల్లిపాయలను వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి 6, పచ్చిమిర్చిని పొడవుగా స్లైసెస్గా కట్ చేయాలి. ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, లవంగాలు 6, కొబ్బరి ముక్క చిన్నది, గసగసాలు 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క అంగుళం ముక్క, యాలుకలు 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర చిన్న కట్ట. కొత్తిమీరను శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. ఆయిల్ 6 టేబుల్ స్పూన్స్, కారం 2 టేబుల్ స్పూన్స్, క్రిస్టల్ సాల్ట్ రుచికి సరిపడినంతగా, పసుపు 1/2 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా కట్టెల పొయ్యిలో కట్టెలు పెట్టుకుని కిరోసిన్ పెట్టుకుని పొయ్యి అంటించుకోవాలి. కట్టెల పొయ్యి వెలిగించుకున్న తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టుకోవాలి. బాణలి వేడెక్కిన తర్వాత 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను